చెన్నూరు బస్టాండ్ చాలా ఇయర్స్ నుండి మార్పు చెందని డెవలప్మెంట్ కు నోచుకొని టైంకు బస్సులు రాని డిపో మాట ఊసులేని బస్టాండ్ ఏదైనా ఉందంటే అది మా చెన్నూరు బస్టాండే. ఎన్ని పార్టీలు మారినా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఫలితం మాత్రం శూన్యం. నా చిన్నప్పటి నుంచి చూస్తాను ఎట్లా ఉన్న బస్టాండ్ అట్లా లేకుండా రోజుకింత అధ్వానంగా తయారైతుంది. పక్క పంటున్న బంకులు బ్యాంకులు షాపులు ఎట్లున్నాయి, ఇది ఎట్లున్నది. మళ్ళీ అవి ప్రైవేట్ సంస్థలు, ఇది గవర్నమెంట్ అంటారు. అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూళ్లకు ఆఫీసులకు హాస్పిటల్స్ కు ఆఖరికి బస్సులకు పోవాలని చెప్పే అధికారులు చివరికి వీటిని మాత్రం పట్టించుకున్న దాఖలాలు అయితే కళ్ళ ముందు కనిపించాయి. మళ్ళా బోనస్ గా టికెట్ల రేట్ల పెంపు, కనీస సౌకర్యాలు సక్రమంగా లేక బస్టాండ్ ఆవరణలో మురుగునీరు, టాయిలెట్ సరిగా లేక చుట్టుపక్కల మూత్ర విసర్జన, మంచిర్యాల నుంచి బస్సులు వస్తాయి కానీ పల్లెల్లో గదలని బస్సులు, ఇవాళ రేపు డిపో వస్తుందని చెప్పే మాటలు కొంచెమైనా ఉండాలి రాజకీయ నాయకులకు. 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లను దాచుకోనికి తప్పించి ఎందుకు పనికిరాని మాటలు. మళ్ళీ ఈ వీడియో చూసి మా ఊళ్ళోనే అనడం తలలు బాదుకోకుండా మీరు, నేను పని చేయని వాళ్ళని మాత్రమే క్వశ్చన్ చేస్తా. ఎందుకంటే మన చెన్నూరు ఎదుగుతున్న ప్రాంతం అవ్వాలి కానీ వెనుకబడిన ప్రాంతం అవ్వకూడదు. వీలైతే ఈ వీడియోను సంబంధిత అధికారుల వరకు షేర్ చేయండి. చెన్నూరు బస్ స్టాండ్ పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.